సుబ్రహ్మణ్యం గారు, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళ శాతం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే బరువు పెరగాలి అనుకునే వాళ్ళ శాతం కూడా కొంచెం కొంచెం పెరుగుతోంది. అసలు ఉండాల్సిన దానికంటే బరువు తక్కువగా ఉండటానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? ఆయుర్వేదంలో శరీర తత్వాల గురించి తెలియజేశారు. దీనిలో వాత శరీరం, పిత్త శరీరం, కఫ శరీరం అని. వాత శరీరం తత్వం కలిగిన వాళ్ళు సన్నగా, వాళ్ళు ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉంటారు. చూడ్డానికి పొడవుగా ఉన్నా సరే వాళ్ళ యొక్క శరీరం చూస్తున్నట్లయితే క్షీణించిపోతున్నట్టు ఉంటుంది. ఎముకలు తేలుతున్నట్టు, ఈ యొక్క కండరాలు, నరాలన్నీ మొత్తం పైకి ఉబ్బికున్నట్టు ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా అనారోగ్యమేం కాదు. అయితే ఏదైనా అనారోగ్యం వల్ల కూడా ఇలాంటి సమస్య ఉండొచ్చు. అందుకని ఇతర పరీక్షలు ఏవైనా చేయించుకున్నట్లయితే ఎలాంటి సమస్య లేదు అని నిర్ధారణ జరిగిన తర్వాత ఎలాంటి ఔషధాలు వాడాల్సిన అవసరం లేదు. కేవలం పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. ఇక కొంతమందికి రోజుకు 4-5 సార్లు విరేచనాలు అవుతుంటుంది, కానీ దీన్ని సమస్యగా భావించరు. అయితే ఇలా లోపల తీసుకున్న ఆహారం శరీరానికి వంట పట్టక ఎప్పటికప్పుడు విరేచనం ద్వారా వెళ్ళిపోతుంటే అలాంటి వాళ్ళు కూడా సన్నగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇలాంటి వ్యాధి ఉన్నట్లయితే వెంటనే తగిన చికిత్స తీసుకున్నట్లయితే ఈ యొక్క విరేచనాలు అతిగా కాకుండా ఆపగలుగుతుంది. దానివల్ల శరీరం వృద్ధి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 4-5 సార్లు విరేచనం అవుతున్నట్లయితే ఇది రోగంగానే భావించాలి. కానీ దీన్ని చాలామంది రోగంగా భావించకపోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్య చాలా రోజుల పాటు కొనసాగుతుంటుంది. కొంతమందికి ఎలాంటి అనారోగ్యం ఉండదు, అయితే శరీరం మాత్రం సన్నగా, ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళైతే ముఖ్యంగా మనం రోజు తీసుకునే ఆహారాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం, అలాగే కొన్ని పోషకాంశాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల శరీరం వృద్ధి అయ్యే అవకాశం ఉంది. సన్నగా ఉండేవాళ్ళు సీతాఫలం బాగా తీసుకుంటున్నట్లయితే వాళ్లకు శరీరం వృద్ధి అవుతుంది, శరీరం యొక్క బరువు బాగా పెరగలుగుతారు. ఇక ఉన్నట్టుండి బరువు పెరగాలంటే మంచి అవకాశం ఉంది. 4-5 రోజుల పాటు రోజుకు 1/2 డజన్ నుంచి 1 డజను అరటిపళ్ళు తింటున్నట్లయితే 4-5 రోజుల్లోనే 3-4 కిలోల తేడా వచ్చేస్తుంది. అంత బాగా బరువును పెంచగలుగుతుంది ఈ యొక్క అరటిపళ్ళు. ఇది ఒక మంచి మార్గం. ఇక ఆవు పాల్లో ఖర్జూరము, అంజీర పళ్ళు వీటిని రోజు కలిపి తీసుకుంటున్నట్లయితే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మర్రిపళ్ళను దంచి చూర్ణం చేసి పెట్టుకొని రోజు 1 స్పూను ఆవు పాల్లో కలిపి తగినంత చక్కెర కలిపి తీసుకుంటున్నట్లయితే బరువు చాలా బాగా పెరుగుతారు. ఇలాంటివే కాకుండా రోజు శరీరానికి తైలమర్దనం చేసుకోవడం, అంటే తల నుంచి పాదాల దాకా నువ్వుల నూనెతో తైలమర్దనం చేసుకొని తర్వాత సున్ని పిండి పెట్టి మొత్తం శరీరానికంతా పూసి ఆ యొక్క తైలమంతా తగ్గిపోయిన తర్వాత స్నానం చేస్తున్నట్లయితే శరీరం బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే మాంసధాతువు కూడా బాగా వృద్ధి అవుతుంది. నిత్యం 400 నుంచి 500 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలు, అంటే బాగా దుంపలు, బంగాళదుంపలు, గెనుసుగడ్డ లాంటివి, ఇవి అధికంగా తీసుకోవచ్చు. ఇక ప్రోటీన్స్ బాగా ఉండేవి విత్తనాలు, కందులు, పెసర్లు, మినుములు, ఇవేవైనా సరే వీటిని నిత్యం ఆహారంతో కనీసం 50 గ్రాములు ఉండేటట్టు, అంటే ఉడికించి కానీ లేకపోతే నానబెట్టి మొలకెత్తించి తర్వాత దాన్ని వేపుడు చేయించుకొని కానీ, లేదా మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా ఈ యొక్క విత్తనాలను 50 గ్రాముల నుంచి 100 గ్రాముల మోతాదులో నిత్యం తీసుకుంటున్నట్లయితే నెల రోజుల్లోనే కనీసం 2 నుంచి 3 కేజీల బరువు పెరగలుగుతారు. బరువు పెరిగేటందుకు ఆయుర్వేదంలో ఉన్న ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఆయుర్వేద ఔషధ మూలికల్లో మనకు బాగా ఉపయోగపడే గొప్ప ఔషధ మూలిక శతావరి. శతావరి వేర్లను పగలగొట్టి పిచ్చులు తీసుకోవాలి. దీని లోపల చిన్న కడ్డీలాగా లోపల మధ్యలో ఉంటుంది. దాన్ని తీసివేసి ఈ పెచ్చులు మాత్రమే తీసుకొని దంచి చూర్ణం చేసుకోవాలి. వీలైతే కొద్దిగా ఆవు నెయ్యి వేసి దోరగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకున్నట్లయితే చూర్ణం బాగుంటుంది, అలాగే మంచి సువాసన వస్తుంటుంది. దీనిని 200 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి 1 పూట వాడడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. తరువాత కావాల్సిన మరొక ఔషధ మూలిక అశ్వగంధ వేర్లు. ఈ యొక్క అశ్వగంధ వేర్లను 200 గ్రాములు తీసుకొని ఒక కుండను తీసుకొని ఆ కుండలోకి 1 లీటర్ ఆవు పాలు పోసి దానిపైన పలచటి గుడ్డను కట్టేసి
ఆ యొక్క గుడ్డ పైన ఈ వేర్లను వేయాలి. ఈ యొక్క కుండను స్టవ్ మీద పెట్టి వెలిగిస్తున్నట్లయితే మొత్తం పాలంతా మరిగి ఆ యొక్క ఆవిరి వస్తూ ఈ వేర్ల మీద ఆ యొక్క ఆవిరి ప్రభావంతో వేర్లన్నీ శుద్ధి అవుతాయి. దానిలోని చేదు గుణం కూడా పోతుంది. అలా పూర్తిగా పాలంతా మరిగిన తర్వాత ఈ యొక్క వేర్లను తీసుకొని ఆవు నెయ్యిలో వేయించాలి. అలా వేయించిన తర్వాత మీరు బరువు తీసుకున్నట్లయితే 125 గ్రాముల నుంచి 150 గ్రాముల మధ్యలో ఉంటుంది. అందుకని మీరు 100 గ్రాముల మోతాదులో తీసుకొని దంచి చూర్ణం చేసుకోవాలి. చూర్ణం కూడా 100 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటి చూర్ణాన్ని ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక అతి మధురం వేర్లు. ఈ యొక్క చూర్ణం 100 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక శొంఠి. శొంఠి అందరికీ తెలిసిందే. దీన్ని దంచి చూర్ణం చేసుకొని ఈ యొక్క చూర్ణాన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి ఒక పూట వాడడానికి కావాల్సినంత మోతాదును కలుపుతున్నాం, గమనించండి. తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక బోడసరం పువ్వులు. సమూలంగా అంటే మొత్తం మొక్కను సేకరించుకొని కూడా నీడను ఆరబెట్టి దంచి చూర్ణం చేసుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క పువ్వులనే సేకరించుకొని నీడను ఆరబెట్టి దంచి చూర్ణం చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరొక ఔషధం పాత బెల్లం. పాత బెల్లం ఇక్కడ 250 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత కలుపుతున్నాం. ఈ యొక్క చూర్ణాలన్నింటినీ ముందుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక కల్వంలోకి వేసి మెల్లగా నూరాలి. బాగా నూరినట్లయితే మొత్తం పొడి పొడిగా తయారవుతుంది. దీన్ని శతావరి గుడం అంటారు. ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో దాచుకొని రోజు ఉదయం సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత 1 స్పూన్ చూర్ణాన్ని నోట్లోకి వేసుకొని చప్పరించి 1 గ్లాస్ పాలు తాగాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే మీరు 3 నెలల్లో తగినంత బరువు పెరగలుగుతారు. ఈ యొక్క ఔషధం వాడేటప్పుడు మైదాతో చేసిన ఆహార పదార్థాలు కానీ శనగ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు, నూనెలో అద్దినవి తీసుకోకూడదు.